మనం ఏం చేయాలంటే కాంట్రాక్ట్లో కూడా రిజర్వేషన్లు కావాలని అడగాలి. అప్పుడు ఏం చేయాలంటే మాకు ఎట్లాగూ ప్రభుత్వంలో 95% ఇస్తున్నారు కదా, అట్లీస్ట్ కాంట్రాక్ట్లో 85% మా లోకల్ వాళ్ళకి ఇవ్వాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎట్లయినా ఎప్పుడు సుప్రీంకోర్టు వస్తుంది. సుప్రీంకోర్టు ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లయినా మనకు యంత్రాంగం కావాలా లేదా, పార్లమెంట్ వస్తుంది, యంత్రాంగం కావాలా లేదా. ఒకవేళ మీరు అన్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వకపోయినా కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినా ఇస్తాయి కదా. కాబట్టి కాంట్రాక్ట్లోనైనా కనీసం మనకు అవకాశం వస్తుంది కదా, ప్రైవేట్ రంగం వస్తుంది, అందులోనైనా మనకు వస్తుంది కొంత అవకాశం. నేను అదే అంటున్నా, ప్రైవేట్ రంగంలో 85%, ప్రభుత్వ రంగంలో 95% తెలంగాణకు రావాలి. ప్రైవేట్ రంగంలో 85% తెలంగాణ వాళ్ళకి ఇస్తూ 15% మాత్రం దక్షిణాది వాళ్ళకి ఇవ్వాలి. మిగతా 15% ఉత్తరాది వాళ్ళకి ఒక్కటి ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వద్దు అంటున్నానంటే, ఉత్తరాది వాళ్ళు ఇవాళ మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థానీలు, పంజాబీలు, ఢిల్లీ వాళ్ళు, స్వీట్ షాపులు, అన్ని వ్యాపారాలన్నీ వాళ్ళేయండి. దక్షిణాదిలో మొత్తం వాళ్ళే. ఇవాళ నేను ఇల్లు కొన్నప్పుడు 2010లో కొన్న ఇల్లు, అపార్ట్మెంట్ కొన్నా, ఇక్కడ ఒక్క మార్వాడోడు లేడు. ఇవాళ ఛాయలు కూడా మార్వాడోలే.